ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా మీ ఫొటోస్ యాడ్ చేసుకొని ఇలాంటి వీడియో చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది, తొందరగా అయిపోతుంది వీడియో. ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మనం విఎన్ ఎడిటర్ యాప్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే విఎన్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఒకవేళ మీ ఫోన్లో లేకపోతే ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీగానే అవైలబుల్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ విఎన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా టాప్లో మనకి ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్కాన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ స్కాన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు టాప్లో ఇక్కడ ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఇప్పుడు నా టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఒక కోడ్ అనేది ఇచ్చాను, విఎన్ కోడ్ అని ఉంటుంది. ఆ కోడ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ఇమేజ్ని ఫోటోని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఆ సేవ్ చేసుకున్న ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఆ కోడ్ని యాడ్ చేసుకున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేసుకున్న ఫోటోని ఈ విధంగా యాడ్ చేసుకుంటే ఇక్కడ నేను ఈ కోడ్ని ఈ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకున్నాను. అందుకే నాకు ఇక్కడ యూజ్ టెంప్లెట్ అనే ఆప్షన్ వస్తుంది. సో మీకు ఇక్కడ ఫస్ట్ అయితే డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ క్లిక్ చేసుకొని ఆ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి మీరు ఫస్ట్గా. సో ఇక్కడ నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఆల్రెడీ. దెన్ ఇక్కడ యూజ్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మీ గ్యాలరీ నుంచి ఒక ఫోటోని పిక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక ఫోటో లేదా మీరు అంతకంటే ఎక్కువ ఫొటోస్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను జస్ట్ ఒక ఫోటోని పిక్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను ఒక ఫోటోని యాడ్ చేసుకుంటాను ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు ఒక ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిఫాల్ట్గా ఆల్మోస్ట్ ఇక్కడ 8 ఫోటోస్ వరకు అదే డిఫాల్ట్గా యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఫొటోస్ని చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ అని బ్లూ కలర్ ఆప్షన్ ఉంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇప్పుడు మనకు ఇందులో ఏంటి వీడియో మనకు ఇది విధంగా క్రియేట్ అయితే అయిపోతుంది చూడండి ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా అనమాట. ఓకే, సో ఈ విధంగా వీడియో అనేది మనకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ కొట్టి దీన్ని సేవ్ చేసుకోవాలి. ఇందులో ఆడియో అనేది మనకు ఎలాంటి ఆడియో అనేది ఉండదు. ఇప్పుడు వచ్చేసి దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. సో ఈ వీడియోకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే అండ్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్న ఆడియో నేను నా టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఈ వీడియోని సేవ్ చేసుకున్నాను. సేవ్ చేసుకొని ఇక్కడ డన్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి. న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న వీడియో ఉంది కదా, సో ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఇక్కడ నేను వీడియోని యాడ్ చేసుకుంటాను. దెన్ ఇక్కడ యాడ్ ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దెన్ ఇక్కడ మై మ్యూజిక్ అని ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మ్యూజిక్ లైబ్రరీ నుంచి మీ గ్యాలరీ నుంచి ఏదైతే మీరు నా టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చిన ఆడియో ఉంది కదా సాంగ్, ఆ సాంగ్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ గ్యాలరీలోకి వచ్చేస్తుంది. అక్కడ నుంచి సాంగ్ని మీరు పిక్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా నేను యూజ్ చేసుకుంటాను. ఇక్కడ యూజ్ చేసుకొని ఇప్పుడు సింపుల్గా ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి గ్యాలరీలోకి. ఓకే, సో ఇక్కడ నేను సాంగ్ని యాడ్ చేసుకున్నాను ఇక్కడ. ఓకే, ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.